దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. రీసెంట్గా కవిత గారు ఒక మాట అన్నారు. జై జై హే తెలంగాణ గీతానికి ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొచ్చారు, తెలంగాణలో సంగీత దర్శకులు లేరా అని. ఇక్కడ ఏమవుతుందంటే ఈ అధికార పార్టీకి ప్రతిపక్షాల మధ్య ఏదైనా గొడవ జరిగితే మళ్ళీ ఈ ప్రాంతీయవాదాలు తెస్తున్నారు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక మాట అంట, ఆంధ్రాలో ఎందుకంటే త్రిబులారికి ఆయన గ్లోబల్ అవార్డు తెచ్చినప్పుడు మాత్రం మా కీరవాణి అన్నారు, ఈ రోజు మాత్రం సపరేట్ చేస్తారా? ఇప్పుడు రెండోది, నేను కవిత గారిని కానీ నేను సూటుగా అడుగుతున్నా, అమ్మ మీరు ఆంధ్ర వాళ్ళు అవ్వచ్చు, సురేష్ బాబుతో బిజినెస్ చేసినప్పుడు ఆంధ్ర వాడా తెలంగాణ వాడా? ఇప్పుడు మొత్తం టోటల్గా మీకు ఫ్రెండ్స్ అంతా బిజినెస్లు చేస్తున్నారు, అందరూ ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళ? ఆ రోజు మీరు జయ తెలంగాణ అన్నారు, మీ తెలంగాణ మీకు వచ్చింది, ఆంధ్ర వాళ్ళని అన్నదమ్ములుగా చూస్తామన్నారు. ఇప్పుడు ఇప్పుడు మ్యూజిక్లో కూడా ఆంధ్ర ఏంటి తెలంగాణ ఏంటి? ఈజ్ ద వన్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మ్యూజిక్ చేశాడు, నచ్చిందో నచ్చలేదో చెప్పండి, అంతే. ఆస్కార్ అవార్డు వచ్చింది, అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు వందే మాత్రం శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రపంచం అంతా ఆయన సంగీతం వినిపించాడు. సో మనీ తెలంగాణ పీపుల్స్ ఉన్నారు, ఎంతోమంది వినిపించారు. ఇప్పుడు అమ్మాయి నువ్వు సంక్రాంతికి వస్తున్నావు సాంగ్ పాడిన అమ్మాయి ఎవరండి? మధుప్రియ. తెలంగాణ అమ్మాయా ఆంధ్ర అమ్మాయా? కాదు కదా. రమణ గోకిల్ ఎవరు? ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా. నేను అదే చెప్తున్నాను, డిఫరెంట్గా ఒక్కొక్కరు ఒక్కొక్క టాప్ ఉండొచ్చు, కానీ వాళ్ళ దాంట్లో టాలెంట్ ఉండాలి. మంగ్లీ ఎవరు? మంగ్లీ తెలంగాణ బిడ్డ కదా. మరి ఈరోజు ప్రపంచం అంతా కూడా సాంగ్స్ పాడుతుంది కదా. ఈరోజు ఈ తమిళ్లో పాడుతుంది, కన్నడలో పాడుతుంది, నువ్వు కన్నడ కాదు కదా, నువ్వు తెలంగాణ బిడ్డ ఆగిపోని అంటారా? భాష మన టాలెంట్కి మన కంటెంట్కి భాషా భేదం ఉండదు. మనం ఏది బాగుంటే దాన్నే తీసుకుంటాం. యాక్టింగ్లోనేమన్నాయండి, నితిన్ ఎవరండి? ఈ బల్గం వేణు ఎవరండి? దిల్ రాజు ఎవరండి? విశాఖపట్నంలో 90 థియేటర్లు ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో వందలాది కోట్ల బిజినెస్ చేస్తున్న ఈజ్ ద కింగ్ ఆఫ్ ది కింగ్ మ్యాన్ ఈజ్ దిల్ రాజు. మా తెలంగాణ వాడు కాదు కదా, తెలంగాణ వాడు కదా. మరి తెలంగాణ వాడు ఎందుకు బిజినెస్ చేయాలి, మా ఆంధ్రాలో ఎందుకు చేయాలని మేమంటే? ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఈరోజు సుధాకర్ రెడ్డి ఎవరండి? నితిన్ ఎవరండి? వాళ్ళ సినిమాలు అక్కడ చూస్తున్నారు కదా. ప్రతి సినిమా మీకంటే ఎక్కువగా ప్రేమిస్తాం, మీకంటే ఎక్కువగా ఆరాధిస్తాం. అంటే ఇక్కడ ప్రాంతీయ భేదం లేదు, భాషా భేదం లేదు, అందరం అన్నదమ్ములుగా ఉండాలి. ఏది టాలెంట్ ఉంటే అది కంపల్సరీ మనం చూడక తప్పదు. ఇక్కడ రామోజీరావు గారు తీసిన ఉషాకిరణ్ మూవీ సినిమాలైనా చూసాం. రామోజీరావు గారు రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణలో ఉన్న ఆయన ఆంధ్రావాడే, కానీ తెలంగాణకు మొత్తం ప్రపంచంలో పేరు తీసుకొచ్చింది రామోజీరావు గారే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఈరోజు ఆంధ్ర వాళ్ళు ఎంతోమంది. ఈరోజు హైటెక్ సిటీ కట్టింది ఎవరు? మరి అన్నీ చూసుకుంటే అంటే నేను ఒక్కటి చెప్తున్నా, ఇది మా వాళ్ళు కట్టారు, ఇది మీ వాళ్ళు కట్టారు, ఇది మీ వాళ్ళు కట్టారు కాదు. తెలంగాణను గౌరవించారు, తెలంగాణ ఇచ్చారు. ఆంధ్రాను గౌరవించారు. భాషా ప్రాంతంగా తెలుగు వాళ్ళగా కలిసి ఉండాలి, అన్నదమ్ములుగా ఉండాలి, అంతే తప్ప మనం ఎప్పుడు కూడా భాషా భేదం ఉండొద్దు. ఇక్కడ తమిళనాడు నుంచి మనం వచ్చాము ఇక్కడికి, తమిళనాడులో ఈరోజు కూడా మనకు ఆ వాల్యూ ఇస్తారు. కనుక అన్నదమ్ములుగా కలిసి ఉండాలి. దయచేసి మీకు పార్టీ పడిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ భాషా భేదం తీసుకురావద్దు. మీ పార్టీ రాబోదు. తెలంగాణ వాదం పార్టీ గవర్నమెంట్ వచ్చిన దాకా తెలంగాణ వాదం వచ్చింది. ప్రజలు తెలుసుకున్నారు, ప్రజలు విజ్ఞులు. కనుక దయచేసి ఎవరు నడిపినా మీ తెలంగాణ బిడ్డలే కదా గవర్నమెంట్ నడుపుతున్నారు. కిషన్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డే కదా, బండి సంజయ్ గారు తెలంగాణ బిడ్డే కదా, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డే కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డే కదా. అంటే మీరు ఒక్కరే తెలంగాణ బిడ్డ కాదు కదా. మరి వాళ్ళు నడుపుతుంటే మీకెందుకు బాధ? మీరు నడిపితేనే తెలంగాణనా, లేకపోతే ఇంకొక నడిపితే తెలంగాణ కాదా? ఒకసారి కవిత గారు పునరాలోచించుకోవాలి మాట్లాడేటప్పుడు. సినిమా ఇండస్ట్రీని మరి ఈరోజు అడుగుతున్నప్పుడు ఆ రోజు ఏమన్నారు కేసీఆర్ గారు? ఆ రోజు చలసాని శ్రీనివాసరావు గారు, మాకు 6 తెలుసు, సినిమా ఇండస్ట్రీ అంటే 6 మెంబర్స్. ఒకటి ప్రభాస్ గారు, ఒకటి బాలయ్య బాబు, ఒకటి చిరంజీవి గారు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, ఒకటి నాగార్జున గారు, ఒకటి వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు. వీళ్ళే సినిమా ఇండస్ట్రీ.
ఇంకొకరు సినిమా ఇండస్ట్రీ కాదు అన్నారు. 10 సంవత్సరాలు తెలంగాణ బిడ్డలు మీకు గుర్తు రాలేదా? 10 సంవత్సరాలు తెలంగాణ వాళ్ళు మీకు గుర్తు రాలేదా? తెలంగాణ ఎంప్లాయీస్ మీకు గుర్తు రాలేదా? తెలంగాణలో మీకు తెలంగాణ హీరోయిజం పెంచుదామని మీకు గుర్తు రాలేదా? ఆ రోజు గుర్తు రాలే? గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మీకు గుర్తొచ్చిందా? ఆ రోజు మన తెలంగాణలో మన కళాకారులను డెవలప్ చేసుకుందాం, మన నాయకులను మన మ్యూజిక్ డైరెక్టర్లు డెవలప్ చేసుకుందాం, మన హీరోలు డెవలప్ చేసుకుందాం, మన హీరోయిన్లు డెవలప్ చేసుకుందాం, మన కార్మికుల్ని డెవలప్ చేసుకుందాం అని ఒక్క రోజైనా ఆలోచించారా? ఎంతసేపు బ్రో అనుకుంటూ ఈ ఆంధ్ర సినిమా హీరోల పక్కన, ఈ ఆంధ్ర నిర్మాతల పక్కన, ఈ ఆంధ్ర డైరెక్టర్లు, ఈ ఆంధ్ర మరి మ్యూజిక్ డైరెక్టర్లు వెనకాలే తిరిగారు తప్ప మరి తెలంగాణ బిడ్డలను ఒక్కరినైనా రానిచ్చారా? ఇంక్లూడింగ్ దిల్ రాజు నోటెడ్, ఇంక్లూడింగ్ నితిన్. మరి వాళ్ళని మీరు డెవలప్ చేస్తుంటే ఈరోజు మరి డైరెక్టర్లు మీరు డెవలప్ చేస్తుంటే రాజమౌళి లాంటి వాళ్ళు ఇక్కడ పుట్టేవారు కదా. రాజమౌళి లాంటి వాళ్ళు 10 సంవత్సరాలు ఎందుకు పెంచలేకపోయారు? రాజమౌళిలాగా ఎందుకు పెంచలేకపోయారు? ఎందుకు నితిన్ని మన టాప్ హీరో చిరంజీవి గారు అంత హీరోని ఎందుకు చేయలేకపోయారు? బల్గం వేణుని ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు దిల్ రాజుని ఈరోజు టాప్ ప్రొడ్యూసర్ ఎందుకు చేయలేకపోయారు? రైట్. అంటే ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు అందుకే భాషా భేదం ఉండేది. కంటెంట్ బాగుంటే ఎవరు ఆపలేరు, కంటెంట్ బాగోలేకపోతే ఎవరు చూడరు. ఇది ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి. ఇది నేను ఎందుకు చెప్పానంటే కవిత గారు ఆ మాట అన్నందుకు నేను ఇంతగా చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే గతంలో మాకు బాధలు ఉన్నాయి, కడుపు మంట ఉంది. 10 సంవత్సరాలు దగ్గరికి కూడా రానివ్వలేదు, ఎవరిని రానివ్వలేదు. అది తెలంగాణ ఆంధ్ర కాదు, ఉన్నవాళ్ళ లేనివాళ్ళ రెండే చూసారు. డిఫరెన్సెస్ కనిపించాయి. ఉన్నవాళ్ళ లేనివాళ్ళ, కార్పొరేట్ కంపెనీ లేదా కోట్ వేసుకొచ్చారా షర్ట్ వేసుకొచ్చారా? కోట్ వేసుకొస్తే లోనకి రండి, షర్ట్ వేసుకొస్తే బయట నించోండి. ఓకే, ఈ వ్యవహరించారా లేదా చెప్పండి. గుండెల మీద చేసుకొని కోట్ వేసుకొచ్చినాడు సురేష్ బాబు, షర్ట్ వేసుకొచ్చినాడు నటి కుమార్. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే ఇది నిజం అని చెప్పడం కోసం. మీకు ఇవన్నీ వాస్తవాలు గుండెల మీద చేసుకొని ఒక్కసారి చెప్పండి. ఈ 10 సంవత్సరాలు రివ్యూ చేసుకోండి. ఓకే, 1996 నుంచి 2011 దాకా కేసీఆర్ గారితో నేను కలిసే ఉన్నా. కేసీఆర్ గారితో నేను నా సినిమాలన్నింటిలో ఓపెనింగ్ కవిత గారు కూడా వచ్చారు. నా సినిమాలు ఓపెనింగే కాదు, ప్రతిసారి కేసీఆర్ గారితో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి అప్ టు లాస్ట్ ఉద్యమకారుడిగా ఉన్నంతగా 2011 నుంచి నట్టుకుమార్ ఉండేవాడు. 2011 నుంచి ఎందుకు లేడు? 11 నుంచి 10 సంవత్సరాల పాలనలో ఎందుకు లేడు? నాకు కేసీఆర్ గారి పరిచయం లేదు, కేటీఆర్ గారి పరిచయం లేదు, నాకు ఓకే కవిత గారి పరిచయం ఉంది. ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేకపోయారు మీరు, ఒక్కరోజు ఎంట్రీ ఇవ్వలేకపోయారు మాలాటోళ్ళకి. 96 నుంచి కలిసి కూర్చున్నాం, కలిసి మాట్లాడుకున్నాం, కలిసి తిరిగేవాళ్ళం, కలిసి ఉండేవాళ్ళం. కానీ ఆ టైంలో ఏదైనా సినిమా ఓపెనింగ్ అంటే కవిత గారికి ఒక అమౌంట్ అంటూ పంపించాలి, లేకపోతే ఆ షూటింగ్ కానీ ఆ ప్రారంభోత్సవం ఆగిపోయేది అంటారు. నిజమా సార్? రాంగ్ తప్పదు. లేదు, నేనే తీసుకెళ్ళి పరిచయం చేశాను అందరికీ. పొరపాటు కూడా తప్పదు, ఎవరో అది రాంగ్ మెసేజ్ అది. అటువంటి ఏం చేయలేదు ఆమె, పొరపాటు రాంగ్ మెసేజ్ అండి. అలాంటివన్నీ ఆమె ఓపెనింగ్కి వచ్చింది, ఆమె జాగృతి నుంచి ఉద్యమకారులుగా ఆమె కూడా. అంటే మీ సినిమాలు కదా, బయట సినిమాలు సినిమా కదండి, బయటకు వచ్చింది. నేనే చెప్పి అందరూ పరిచయం చేస్తుంది, నేను పరిచయం చేశాను. పరిచయం చేస్తే సురేష్ బాబుని కానీ అందరిని పరిచయం చేసి నేను పరిచయం చేసినప్పుడు మా సినిమాకు ఓపెనింగ్లో చాలా సినిమాలకు వచ్చింది. ఎప్పుడు కూడా అలాంటి తప్పుడాలు ఏదో ఒకటి విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్తాం, తప్పు లేనప్పుడు 100% మనం ఖండించాల్సిన చేసిన బాధ్యత కూడా ఉంది. పొరపాటు కూడా అలాంటివి ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎవరు కూడా అలా చేయలేదండి. సినిమా ఇండస్ట్రీలో అలాంటివి ఆమె దాకా నేను చెప్తున్నాను, మేబీ ఆమె దాకా నాకు తెలిసి ఎవరో కూడా అలాంటివి ఏమి కూడా చేయలేదు. చేసిన కూడా ఎవరో మాట్లాడితే తప్పేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Doota Media.